ఇదే కైలాస పర్వతం. ఎంత అందంగా ఉందో చూడండి. శివుడు పార్వతి నివసించేది ఇక్కడే. ఇది వినాయకుడి గది. చూడండి ఎంత ముద్దుగా నిద్రపోతున్నారు. ఆ మూషికాన్ని చూడండి, స్వామి ఎప్పుడు లేస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంది. కొంతసేపటికి స్వామివారు లేశారు. లేచి మూషికాన్ని చూసి సంతోషంగా మాట్లాడాడు. మూషిక, ఈరోజు నా జన్మదినం. ఈరోజు మనము భూలోకానికి వెళ్ళి అక్కడి భక్తులు నా కోసం చేసిన ఉండ్రాళ్లను, కుడుములను, లడ్డూలను తినేసి వద్దాం. పద, రెడీగా ఉండు అన్నారు. మూషికం ఆనందంతో ఎగిరి గంతులు వేసింది. స్వామి, అయితే మనం దారిలో తినడానికి కొన్ని లడ్డూలు తీసుకొస్తాను. మాత లడ్డూలు చేస్తున్నట్లున్నారు మీ బర్త్డే కోసం. సరే మూషిక, వెళ్ళిరా. పార్వతీమాత వినాయక స్వామికి ఇష్టమైన లడ్డూలు, మిగిలిన పిండి వంటలు తయారు చేస్తూ ఉన్నారు. మూషికం నెమ్మదిగా శబ్దం చేయకుండా లడ్డూలు వాసన ఆగ్రాణిస్తూ వంటగది వైపు వెళ్ళాడు. వాటిల్ని చూస్తూ మైమర్చిపోయాడు. తరువాత కొన్ని లడ్డూలు తీసి బ్యాగులో వేసుకొని బయటకు వచ్చేశాడు. తిన్నగా స్వామివారి వద్దకు వెళ్ళారు. స్వామివారు పూలతో చేసిన ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ ఉన్నారు. మూషికం రాగానే లడ్డూలను చూసి సంతోషపడ్డారు. ఇద్దరూ కలిసి ఆకాశంలో ప్రయాణం చేస్తూ అన్ని మేఘాలను అన్నిటినీ చూస్తూ ఆనందంగా వెళ్ళారు. కింద భూలోకం చేరతానే అక్కడ కనిపించిన అందాలను చూస్తూ ఆనందించారు.